నుండి మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకొని రాత్రి ఆయనతో మన సహవాసాన్ని ప్రారంభించుకుందామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నాతో పలంగా మీరు కూడా బైబిల్ తెరిచి చూడండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడుచున వారును చూతురు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమీన్. చదవబడిన ఈ లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించి తన వాక్యముతో మనలను నింపి బలపరుచును గాక. ఈ రాత్రి మనం బైబిలులో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన ధన్యతలలో ఒక భాగము యొక్క అంశాన్ని మనం ఈ రాత్రి ధ్యానించబోతున్నామండి. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథమందు ఒక 3 సందర్భాలలో చాలామైన ముఖ్యమైన సంఘటనలలో కూడా ఇవి కూడా ముఖ్యమైనవిగా చూస్తున్నామండి. ఆదికాండము 1వ అధ్యాయం 2 అధ్యాయములోను 1, 2, 3 వచనాలు వరకు 7 దినాలు, మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు అని చెప్పి 7వ దినమున దేవుడు విశ్రమించెనని, అది పరిశుద్ధముగా ఆచరించవలనని 7 దినముల యొక్క ప్రాముఖ్యతను మొట్టమొదటి 1, 2 అధ్యాయాల్లో సీనాయి పర్వతమందు మనకు ఇవ్వబడిన సత్యముగా మనకు అది అగుపడుచు ఉన్నదండి. అవును, మనుషుణ్ణి ఎందుకు చేసుకున్నాడు అంటే ఆయన ఆరాధించటానికి, ఆయన సేవించటానికి, ఆయన నామాన్ని ఘనపరచటానికే ఆయన మనుషుని నిర్మాణము చేసుకున్నాడు. కాబట్టి సృష్టి క్రమములో సృష్టి యొక్క విధము చెప్పుతున్నప్పుడే ఆయనను 7వ దినమున ఆరాధించాలని, ఆయన్ని ఘనపరచాలని దేవుడు ముందుగానే తెలియజేస్తూ వచ్చినాడండి. ఆ తర్వాత ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి ధన్యతలు ఉంటుండగా మత్తయి సువార్తకు వచ్చినప్పుడు మరొక ప్రాముఖ్యమైన ధన్యత ఈ మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో మనకి కనబడుతుందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆయన కొండ ఎక్కి కూర్చున్నారు, తన శిష్యులు తన యొద్దకు వచ్చినారు. అప్పుడు ఆయన నోరు తెరచిలాగా బోధింపసాగేనని చెప్పబడిన మాటల్లో ఇక్కడ 9 ధన్యతలను గురించి చెప్పబడిందండి. 9 ధన్యతలు, ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఆనాడు సీనాయి పర్వతమందు సృష్టి క్రమం, ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలని మోషే ద్వారా తన ప్రజలకు దేవుడిచ్చిన తీరుగానే ఈ కొండ మీద, ఈ కొండ పేరు ధన్యతల కొండ అని చెప్తారు. ఈ కొండపైన ప్రభు 9 ధన్యతలను గురించి మాట్లాడినారు. ఈ 9 ధన్యతలు కూడా చాలా ప్రాముఖ్యమైన ధన్యతలు. తర్వాత మనము చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు కలవండి. 7 ధన్యతలు ఇందులో ఉన్నాయి. 7 హెచ్చరికలు ఉన్నాయి, 7 ఏళ్ల శ్రమలు ఉన్నాయి, దండనతో కూడిన 3.5 ఏళ్ల పాటు శ్రమల రోజులు కూడా ఇందులో ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఎక్కువగా శ్రమలు ఉన్నాయి. అలాగే భూమి మీద ఉన్న జనులు
అంతమయ్యే రోజులు కూడా చూపెడుతూ ఉంటుండగా ప్రకటన గ్రంథంలో ఒక ప్రాముఖ్యంగా 7 ధన్యతలను కూడా ఇందులో మనము ధ్యానం చేసుకోవచ్చండి. ప్రభువుని నమ్మిన పిల్లలు ప్రభు కొరకు ఎదురు చూసే కాలంలో ఆయనను చూడబోతూ ఉన్నారు. ఈరోజు సంఘంలో లేకపోయినా నువ్వు మైకంత్రం ద్వారా వింటున్నావు. ఇంకా బాప్తిసం పొందకుండా ఇంకా నువ్వు కాలయాపన చేస్తూ ఉన్నావు. పొందుకున్న చల్లని బాప్తిసములో ఉన్నావు. జాగ్రత్త, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చు దినములలో మనమున్నామండి. కాబట్టి ఇవి ప్రభు రెండవ రాకడ దినాలు. ఈ దినముల యందు ధన్యతలను గురించి చూడాలి, హెచ్చరికలు కూడా చూడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి రాత్రి మరలా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఇందులో అందరూ చూస్తారు. కింద లైన్లో భూజనులందరూ చూస్తారు. అందరూ చూసేదరు అన్నారు. అందరూ రొమ్ము కొట్టుకుందురా అంటే కొందరు మాత్రమే రొమ్ము కొట్టుకుంటారు. అందరూ రొమ్ము కొట్టుకోరు. తమ ప్రభువు ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూసేవారు వారు ఆనంద భరితులై వారు ప్రభువుతో ప్రయాణం చేస్తారు. ఆయనను పొడుచున వారు, నమ్మని వారు, భోజనులందరూ అనేకులు చూసి మనము నమ్మలేదని రొమ్ము కొట్టుకొని గుండెలు బాదుకొని కొండల యొద్దకి వెళ్ళి దేవుని గొర్రెపిల్ల ఉగ్రత దినము వచ్చి ఉన్నది, తాళగలవాడెవడు అని గుట్టలతోనూ కొండలతోనూ మీరు మా మీద పడి మమ్మలను కప్పండి అని అడిగే రోజు వస్తుంది. కాబట్టి 7వ వచనంలో నమ్మి ఉన్న వారికి ధన్యత. ఆయన రాకడ సూచనలు నెరవేరుతుంటుండగా పెండ్లి కుమారుని చూడగానే సిద్ధపరచబడినటువంటి కన్యకలు ఆయనతో లోపలకు వెళ్ళగలిగే గొప్ప ధన్యత దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ మొదటి వచనంలో మొదట ధన్యతలో నువ్వు ఉన్నావా సహోదరుడా? లేని ఎడల ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ దినమందే నీ పాపం ఒప్పుకొని ఆయన ఎదుట నీతిమంతుడుగా తీర్చబడుము. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. కాలయాపన ఏమీ చేయవద్దు, త్వరగా రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. రెండవ ధన్యతలోనికి మనం వెళ్దాము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనములో రెండవ ధన్యత కనపడుతుంది. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథంలో రెండవ ధన్యత ఇది. ఈ ధన్యతలో కూడా 2 భాగాలు కనపడుతున్నాయి. చాలామంది ప్రభువు నమ్ముకుని తొలి దినాలలో ఆసక్తిగా బైబిల్ చదివేవారుగా, చర్చి తలుపులు తీయకపోయినా ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు సౌండ్ వినపడుతుందని ఎదురు చూసేవారుగా కనపడతారు. రాను రాను ఆసక్తి కాస్త నీరసానికి గురైన వారు కనపడతారు. ప్రభువును నమ్ముకుని వేడుగా ఆరాధన చేసిన తొలి ఆత్మ లేక తొలి దినాలు యొక్క విధానం
మరుదినాలు అంతము లేక మరణమైన రోజులకు వచ్చేటప్పటికి కొందరు ఆసక్తిని కోల్పోయేవారు ఉండి ప్రభునందు లేక ఊరకనే లోకమందు చనిపోయిన వారు కూడా ఉంటారు. అందుకని తేటగా చెప్పినారంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును అది చివరి వరకు ప్రయాణం సాగనివ్వకుండా మధ్యలో ఆపేసి అపవాది ఉంది. పౌలుని ఎన్నోసార్లు ఆపింది, కానీ ఎదిరించి ముందుకి సాగినాడు. మనం కూడా ముందుకు సాగిపోతూనే ఉండాలి. లోకం మనల్ని పిలుస్తుంది, నేత్రాశ చూపిస్తుంది, శరీరాశ చూపిస్తుంది, జీవపు డంబాన్ని కలగచేస్తుంది. అవన్నీ దాటుకుంటూ ప్రభునందు మాత్రమే మృతత్వం పొందిన వారమై ఉంటే మనం ఎలా ఉంటామంటే ధన్యులుగా ఉంటాం. చివరి వరకు మనం ఏ ఆత్మ అయితే కలిగి ఉన్నామో ఆత్మను చివరి వరకు కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్ముడు ఏమేమి చెప్తున్నాడంటే వారి క్రియలు వారి వెంట పోవుచున్నవని చెబుతున్నాడు. ఇంకేమైనా సాక్ష్యం ఇస్తున్నాడంటే ఇప్పుడు వారు ప్రయాసములు మాని విశ్రాంతి కలిగి ఉన్నారు. భూమి మీద శాంతి లేదు, విశ్రాంతి లేదు. ఒకవేళ సుఖంగా బ్రతకాలనుకుంటే వాడు శరీర సంబంధి. నా ఇష్టమండి, నా ఇష్టం సరిగా నడుస్తానండి అంటే దేవుని నడిపింపుని దూరమైన వ్యక్తి. పైగా దేవుళ్ళనే ఉంటాడు కాబట్టి తన ఇష్టం కాదు, దేవుని ఆత్మ వలన నడిపించబడాలి. ఆ ఆత్మయే సాక్ష్యం ఇస్తాడు. అవునా కదండి? ఆత్మ ఏమంటున్నాడు? తమ క్రియలు తనమ్మ వెంట. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయములు ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ ఏమై ఉంటారమ్మా? దేవుని కుమారులయ్యి యుందురు. ఆత్మను ఆర్పేయకూడదు. ఆత్మ నడిపింపు కాకుండా సొంత నడిపింపులోనికి వెళ్ళకుండా చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకొని మనము ప్రభునందే మృతులవుతే ధన్యులుగా ఉంటామండి. ప్రకటన గ్రంథములో 16వ అధ్యాయమందు 16వ వచనమందు 3వ ధన్యతను ఆలోచన చేస్తున్నామండి. మొదటి ధన్యత వాక్యమునందు, 2వ ధన్యత ప్రభునందు చనిపోవటం ధన్యత, 3వ ధన్యత వస్త్రము కాపాడుకుంటే ధన్యత అండి. వస్త్రాన్ని కాపాడుకోవాలి. అందుకు 16:16 ఇలా రాయబడి ఉంది. ఎబ్రీ భాషలో అర్మగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిబంగరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశుమలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఇది ఆత్మీయమైన సొగసు, ఇది ఆత్మీయమైన ఆనందం, ప్రభుతో ప్రత్యక్షమయ్యే గడియ. ఆత్మీయంగా ప్రభుతో ప్రత్యక్షమయ్యే గడియ. మీకు తెలుసు, మొట్టమొదటిగా ఆదాము దిశుమల కప్పబడనందున కదమ్మా ప్రభు ఎదుటకు రాలేకపోయాడు. ఇప్పుడు ఆత్మీయుడు తన వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఒక ఆత్మీయుడు తన వస్త్రమును కాపాడుకొని మెలకుగా మనం ఇంటికి కన్నమేయకుండా ఇంటిని కొంతవరకు బందోబస్తు చేస్తున్నాం. మంచి తలుపు, మంచి గడియ.
మరి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి ఏ గోడ కట్టాలి, ఏ తలుపు వేయాలి? ఏ గోడ కట్టాలి, ఏ తలుపు వేయాలంటే వాక్యమే. ఈ వాక్యానుసారంగా నడిచినప్పుడు వాక్యమే మనలను, ప్రభువే మనలను కాపాడుతాడు. యోబు తన కుటుంబంతో ప్రతి రాత్రి ప్రతి ఉదయమున ప్రార్థన జీవితాన్ని, ఆరాధన జీవితాన్ని కలిగి ఉంటుండగా యోబు కుటుంబం చుట్టూ ఆయన ఏం చేశాడు? కంచేశాడు. మనలను కూడా కాపాడేది ఆయనే. ఇక్కడ హర్మగెద్దోని యుద్ధం అంటే శ్రమల కాలంలో కూడా పరిశుద్ధులు కాపాడబడతారు, పరిశుద్ధులు తప్పించబడతారు, కాపాడబడతారు. ఇక్కడ ఆ వచ్చిన అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నవి, మనం అక్కడ లోనికి వెళ్తలేదు. కానీ ఈరోజు మనం ఆయన ద్వారానే కాపాడబడాలి. ఏమండి, గట్టిగా ప్రార్థిస్తున్నంతరాన మనం కాపాడబడిపోతామని కాదు. కాపుదల ఆయనే వాళ్ళ, కాపుదల ఆయనే వాళ్ళ. మనం రాత్రి నినివేని గురించి కూడా, యోనాను గురించి కూడా ఒక మాట చెప్పుకున్నాం. ఈరోజు కూడా ఒక మాట గమనిద్దాం. యోనా దేవుడు చెప్పిన ప్రయాణం చేశాడు, కానీ వాడ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనసు మార్చుకున్నాడు. వాడల రేవుల్లో మనసు మార్చుకున్నాడు. టిక్కెట్ బాగానే తీసుకున్నాడట, వేరే వాడెక్కాడట. వేరే వాడెక్కి ప్రార్థన చేశాడా? అసలు ఏం చేయలే, నిద్రపోయాడు కదండి. అయితే దేవుడు ఏం చేశాడు? పట్టించుకున్నాడా లేదా? పట్టించుకున్నాడు. మనలను ఆయన కాపాడాలి. ఆయన తన నీతి మార్గములో మనల్ని ఆయన నడపాల, అంతే కదండి. యెహోవా మన కాపాడి ఆయన తన నీతి మార్గమును మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. మనం ఆయన పిల్లలం కనుక మనము తప్పిదం చేసిన మనకు ఒక పాఠం ఇచ్చే దేవుడిగా ఆయనే ఉన్నాడు. యోనా తప్పిదం చేశాడు, అయినా యోనాను నిమిత్తం ఎన్నో చేసి కదా, అవి బైబిల్లో రాసి మరలా యోనాని నినివే పట్టణానికే తీసుకుని వెళ్ళినాడు. అదంతా ఒక అద్భుతం. కాబట్టి దేవుని కాపుదల మనతో ఉండాలి. ఉన్నప్పుడే మన నీతి వస్త్రం కాపాడబడతాది, మన రక్షణ వస్త్రం కాపాడబడతాది. దొంగలలో మంచి దొంగలు ఉంటారా, చెడ్డ దొంగలు ఉంటారా? దొంగ అంటేనే మంచి మాట కదా కదా. కాబట్టి అపవాది చెడ్డ దొంగ. ఆ దొంగ ఏమి ఎత్తుకుపోతాడు? ఏం కావాలి? నీవు రక్షణ పొందుకోకుండా పాపి అయ్యుండి తనతో నరకానికి రావటమే కావాలి. అందుకనే మనలను ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే దొంగ వాడే, అపవాదే. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఇక్కడ మెలకువ అనే మాట 16వ వచనములో మెలకువ అనే మాట దేనికి గుర్తుగా ఉంది అంటే మనం ఆయన సన్నిధిలో గడపటానికే, ఆయన సన్నిధిలో గడపటానికే. పౌలు అంటాడు, మీరు ప్రతి విధమైన ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి అంటాడు తన పత్రికల్లో. ప్రతి విధమైన ప్రార్థన ద్వారా మనం ఏమవుతున్నామని అర్థం? మెలకుగా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యం వినటం ద్వారా హృదయం అనే ప్రమిది ఏమవుతుంది? నూనెతో నింపబడుతుంది, నూనెతో నింపబడుతుంది. ఇదే మనం మెలకుగా ఉండేది. అందుకు ప్రార్థించుటకు నిర్లక్ష్యం చేయకూడదు, వాక్యం వినుటకు నిర్లక్ష్యం చేయకూడదు. ఇట్లా ఉండినప్పుడు మనము మెలకుగానే ఉండినట్లుగా కనపడతాము. తర్వాత 16వ అధ్యాయము 19వ అధ్యాయము 9వ వచనములో చూడండి.
పెండ్లికి పిలవబడుట ధన్యత అని రాసినారు. చూడండి 19 ప్రకటన గ్రంథంలోనే 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఒక పాపి లోకములో ఉండగా పాపికి సువార్త పిలుపుంది. సువార్త విని రక్షణకు వస్తాడు. రక్షించబడిన వ్యక్తిని పరలోకానికి పిలుపు ఉంది. పాపులు సంఘములోనికి పిలువబడతారు. సంఘములో నీతి క్రియలతో సత్క్రియలతో ఉన్నవారు మాత్రమే పెండ్లి విందుకి పిలువబడతారు. ఇక్కడ 2 సందర్భాలు ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి పాపములో ఉన్న ఒక పాపిని దేవుడు పిలిచి సంఘంలోనికి వచ్చినాడు. సంఘంతో అంటుకట్టబడకపోతే 15 యోహాను సువార్తలైన ఏమన్నారు? నాలో మీరు అంటు కట్టకపోతే ఫలిస్తారన్నారా? మీకు అర్థమైంది కదండి. అంటు కట్టిన తీగే ఫలిస్తుంది. అంటు కట్టబడిన తీగి మరీ ఇంతగా ఫలించడానికి అందులో పనికిరాని తీగులను కూడా ఆయన ఏం చేస్తాడు? కొందరు ప్రభులోకి వచ్చి లోకపు బ్రహ్మలో ఇంకా ఉంటారు, పాపపు బ్రహ్మలో ఇంకా ఉంటారు. ప్రభునందే ఉంటారు, కానీ ఇంకా మనసు చావని వారు అనేకులు. ఎవరైతే సత్క్రియలకు వచ్చారో వారు ధన్యులు. కాబట్టి వారు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడతారు. మీకు తెలుసు, మత్తయి సువార్తలో రాజు పెండ్లి విందు సిద్ధం చేశాడు. రమ్మంటే సాకులు చెప్పారు. ఏమని చెప్పారు? ఒకడు అన్నాడట, నేను 2 జతలు ఎడ్లను కొన్నాను, పరీక్షించ వెళుతున్నాను అన్నాడట. మరొకడు అన్నాడట, నేను చేను కొన్నాను, చూడడానికి వెళ్తున్నాను అన్నాడట. మరొకడు అన్నాడట, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నేను రాలేనని సాకులు. మరి ఎవరాళ్ళు? పిలుపులో ఉన్నవాళ్ళు, విందుకు అర్హులైన వారే వచ్చారా? రాలేదా? రాకుండా ఏం చేశారు? సాకు. కాబట్టి పాపములో ఉండి పరిశుద్ధతలోనికి పిలువబడటము ఒక కొంత అయితే, పరిశుద్ధులు సత్క్రియలు చేస్తున్న వారిని పెండ్లి విందుకు పిలవటం మరొక వంతు. అప్పుడు రాజు కోపపడి ఏం చెప్పాడు? ఊరిలో కుంటివారిని గూనివారిని పిలుచుకురండి అంటే అనేకులు వచ్చారు. కొందరు రాలేదు. రాని వారిని జాబితాను బైబిల్ని బాగా పరిశోధిస్తే యూదులు. ఇప్పుడు మళ్ళా మనుషులను పంపి సందుల్లో మూలలో కూర్చున్న వారిని పిలిస్తే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఎవరంటే అన్యులు. అయినప్పటికీ వారు కూడా ఈ స్థితిలో ఉండకూడదు. కాబట్టి పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అనే మాట ఇంకా లోతైన ధ్యానానికి మనం వెళ్ళవచ్చు, కానీ అక్కడ ఆగుదామండి. కాబట్టి ఈ మాట ఇలా చెప్పుకుని ఆగుదాం. నేను రొట్టె దగ్గరికి చేరిపోతున్నాను, రక్షించబడుతున్నానని కాదు. దేవుడిచ్చిన పిలుపులలో పాలిభాగమయ్యి ఉండాలి. మనకు తెలుసు, చర్చిని ఊడ్చే పని ఒక కలెక్టర్ గారు చేస్తూ వచ్చారని చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ వరాన్ని లేక ఆ తీర్మానాన్ని బ్రతికున్నంత వరకు ఆయన చేస్తూనే వస్తున్నాడు. అది ఒక తీర్మానంలో మనము సాగిపోవాలి. ఇక 5వ ధన్యత ఏమిటంటే,
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనములో కనపడుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం అండి 9వ వచనం. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించివేసెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడి ఉండెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయును ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బంధింపబడుదురు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూసి తిని భూమి ఆకాశములు ఆయన సమూహము నుండి పారిపోయిను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూసి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇందులో ధన్యత ఏంటండి? 9 నుండి కాదు, మనం పైనుండి కూడా చదువుకోవలసిన వారమే. 9 నుండి మనం చదువుకున్నాం. ఇందులో ధన్యత ఏంటి చెప్పండి? జీవగ్రంథమందు పేరు నిలిపి ఉన్నబడిన వారే ధన్యులు. ఎవరి పేరైనను తుడిచివేయబడిందంటే వారు అగ్నిగుండంలో పడతారు. అది రెండవ మరణం. 6వ వచనం చూడండి. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. అంటే జీవగ్రంథమందు పేరు కలిగి ఉన్న వారే ధన్యులని. అందుకు ఈ వచనంలో పునరుద్ధానములో పాల్గొని విశ్వాసమందు ఉన్నవారే ధన్యులని చెప్పబడింది. అయితే చివరి వరకు ఆ ధన్యతను కాపాడుకోవాలి. చూనమండి 21వ అధ్యాయము 27వ వచనమండి. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహాయమైనది దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడని రాసినారు. కాబట్టి ఆయన పరలోక పట్టణములోనికి వెళ్ళేవారు ఎవరంటే సత్యవాక్యమును గైకొనేవారే పరలోక పట్టణములోనికి ప్రవేశిస్తారు. కానీ జీవగ్రంథమందు వ్రాయబడిన వారే వెళ్తారు. కానీ జీవగ్రంథమందు వ్రాయబడిన వారు వ్రాయబడని వారు వెళ్ళరని దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మరలా చూడండి 22:14 చూడండి. చివరి మాట, చివరి వచనంలో 22:14 జీవవృక్షమును కక్కుగలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములు ఉతుక్కునువారు ధన్యులు. ఇప్పుడు జీవవృక్షమునకు హక్కు గలవారెవరు? దేవుని వాక్యాన్ని గైకొన్నవారే.
దేవుని మాట మీరి తినకూడని పండు తిని వాళ్ళు ఏమయ్యారు? జీవ వృక్షమును కొక్కు లేకుండా పోయారు. దేవుని మాట విన్నవారు, దేవునితో జీవించిన వారు జీవ వృక్షము కొక్కు గలవారు. కాబట్టి వారు ఆ పట్టణము, ఆ గుమ్మము గుండా, ఆ గుమ్మముల గుండా పట్టణములో ప్రవేశించున్నట్లు తమ వస్త్రములు ఉతుక్కున్నవారు, ఇందాకేమో వస్త్రాలు కాపాడుకున్నవారు, కాపాడబడిన ఉన్న వస్త్రము తెల్లగా కదండి, తెల్లగా ఉంచుకున్నవారు ధన్యులు అన్నారు. మరి వెంటనే 15వ వచనములో ఎవరు వెళ్ళరు, ఎవరు అక్కడికి పోరు, అవన్నీ చెప్పినారు. కాబట్టి మనం ఈ 7 ధన్యతలను గమనించవలసిన వారమై ఉన్నాం. వాక్య ధన్యతతో మనం ఉండాలి. మొదటిది. రెండవది, ప్రభునందు చనిపోతే ధన్యులు. మూడవది, సమస్తమును వస్త్రములు కాపాడుకుంటే ధన్యులం. పెండ్లు పిలుపుకు పిలువబడితే ధన్యులం. మొదట పునరుద్ధానములో పాల్గొంటే ధన్యులం. వాక్యము గైకుంటే ధన్యులం. పట్టణములో ప్రవేశించటమే ధన్యత అని మనం నేర్చుకున్నాం. ఈ తలంపులు ఈ రాత్రి మన వినికిడిలో ప్రభు దీవించునుగా.